వార్తలు రాసే విషయంలో జర్నలిస్టులు కొంత సంయమనం పాటించాలని, వ్యక్తిగత అంశాలు రాసేటప్పుడు ఆలోచించి రాయాలని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. కొంతకాలంగా తాను క్షుద్ర పూజలు చేస్తున్నానని వార్తలు వచ్చాయని, ఆ వార్తలు ఎంతో బాధ కలిగించాయని చెప్పారు. సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న 2 రోజుల శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సుజాతానగర్ మండలంలోని ఓ గ్రామంలో వారి ఆచార సాంప్రదాయాల ప్రకారం తలపాగా చుట్టుకుని పూజల్లో పాల్గొన్నానని, దాన్ని వక్రీకరించి క్షుద్ర పూజల్లో పాల్గొన్నట్లు వార్తలు ప్రచారం చేశారని చెప్పారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో తాను మాట్లాడిన మాటలు ఎడిటింగ్ చేసి వేదాస్పదంగా మార్చినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకరైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. అలాగనే మన అల్లం మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ద్వారా మీ సమస్యలను ఎప్పటికప్పుడు వారి దృష్టికి తీసుకువెళ్తూ, అది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పరంగా కానివ్వండి, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ద్వారా కానివ్వండి, లేదా ఎప్పటికప్పుడు ఇతర సమస్యల ద్వారా కానివ్వండి. అండ్ ఇప్పుడు మామూలు విషయం కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మీడియా అకాడమీ చైర్మన్ గారి దృష్టికి వచ్చిందో, ఈ ప్రతి జిల్లా కాపాడటం కోసం పనిచేస్తుంటామో ఈ రోజు మీడియా మిత్రులు కూడా వాళ్ళకి వార్తలు ముఖ్యం కుటుంబం తర్వాత. ఇది నాకు తెలుసు, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసా కోవిడ్ టైంలో. అంటే వాళ్ళు ఎంత పోటీ పడుతుంటారో, ఎంత పరిగెత్తి